హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు స్పెషల్ ఏంటంటే పెసర బూర్లు. కొంతమందికి శనగపప్పు బూర్లు ఇష్టం, కొంతమందికి పెసర బూర్లు. కొంతమందికైతే 2 ఇష్టమే నాలాగా. వేపిన తర్వాత కడిగి ఉడకబెట్టుకోవాలి. ఇది కాకినాడ స్పెషల్ సైకిల్ బెల్లం అండి. చాలా బావుంటుంది. సిటీస్‌లో ఎక్కువ శనగపప్పు బూర్లు వండుతారు. అయితే పల్లెటూరులో మాత్రం సంక్రాంతికి కంపల్సరీగా వండుతారు. పౌర్ణమి నోములు ఉన్నవారు కూడా వండుతారు. పెసలు ఉడకబెట్టేమా ఆ నీళ్ళతో చారు కంపల్సరీగా వండాల్సిందే. బెల్లాన్నయితే తప్పనిసరిగా పాకం పట్టాలి. అది పూర్ణంలోకి అలాగే తోపులోకి కలపాలి. ఉడకబెట్టిన పెసల్ని మెత్తగా చేసి పాకం కలిపితే ఇలా పూర్ణం రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా బూర్లేయడమే. పూర్ణంలో అయితే కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ వేశారంటే అద్దిరిపోతుంది. ఈ బూరెల తోపులో వరిపిండి ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే. ఎక్కువైతే బూరె గట్టిగా వస్తుంది. తక్కువైతే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకే ముందుగా మనం 2 బూరెలేసి చెక్ చేసుకోవాలి. నూనె పీల్చుతుందా లేదా, మెత్తగా ఉందా లేదా, దానిని బట్టి మళ్ళీ కలుపుకోవాలి. కార్తీక మాసంలో బూర్లు, పౌర్ణమి నోములు, సోమవారం నోములు అలాగే పోలు పాడ్యంకి వండుతాము. బై ఫ్రెండ్స్.